నెల్లూరు జిల్లా వెంకటాచలం మండల కేంద్రంలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో జగనన్న కాలనీ చంద్రబాబు కహానీ కార్యక్రమం ఘనంగా జరిగింది. సర్వేపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ శ్రేణులు భారీగా తరలివచ్చి ఈ కార్యక్రమంలో గత ప్రభుత్వ హయాంలో పేదలకు చేసిన మేలును, ప్రస్తుత ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యాన్ని కాకాణి ఎండగట్టారు. దశాబ్దాల కాలంగా గుడిసెలకే పరిమితమైన గిరిజనుల బతుకుల్లో జగనన్న ప్రభుత్వం వెలుగులు నింపిందని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. జగనన్న కాలనీ ఒక ఊరిలా మారిందని, అక్కడ పేదల ముఖాల్లో కనిపిస్తున్న సంతోషం తమకు సంతృప్తిని ఇస్తుందని కాకాణి పేర్కొన్నారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి తమ కృతజ్ఞత చాటుకున్నారు. గతంలో పాలకులు పట్టించుకోలేదని, తాము అధికారంలోకి రాగానే చెన్నై నెల్లూరు నేషనల్ హైవే పక్కనే అంకణం 1,20,000 పలికే అత్యంత విలువైన భూమిని సేకరించామని చెప్పారు. ఒక్కో లబ్ధిదారునికి సుమారు 10 లక్షల విలువైన 9 అంకణాల స్థలాన్ని ఉచితంగా ఇచ్చి ఇళ్లు కట్టించి ఇచ్చామన్నారు. పేదలకు ఇళ్లు కట్టిస్తూ ఉంటే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అనేక అవరోధాలు సృష్టించారని కాకాణి మండిపడ్డారు. విద్రోహ శక్తులను కోర్టులకు పంపి అడ్డుకోవాలని చూసినా వెనక్కి తగ్గకుండా 2 విడతల్లో 14 ఎకరాలు సేకరించి 520 ప్లాట్లను పేదలకు అందించామని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కాలనీ అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని కాకాణి ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్లు, కాలువలు, కనీసం విద్యుత్ సౌకర్యం కూడా లేక కాలనీవాసులు ఇబ్బంది పడుతూ ఉన్నారని దుయ్యబట్టారు. అనంతరం ఇంటింటికి తిరిగిన కాకాణి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మళ్లీ తమ ప్రభుత్వం రాగానే ఈ కాలనీని ఒక స్మార్ట్ విలేజ్ గా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. నిర్మిస్తున్నామని చెప్పి ఏదైతే చెప్పామో ఈరోజు ఒక ఊరు వెంకటాచలానికి కోతవేట దూరంలో ఒక ఊరిని నిర్మించడం జరిగింది. జగనన్న కాలనీ దగ్గరికి వచ్చి చూస్తే ఎంత ఆత్మ సంతృప్తిని కలిగిస్తుంది అంటే, నిరుపేదలు, గిరిజనులు, ఎస్టీలు వీళ్ళు పాపం అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2014-2019లో అనేక సందర్భాలు ఇచ్చినటువంటి అర్జీలను కూడా ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఫ్లెక్సీలో ప్రదర్శించడం జరిగింది. అన్ని రకాల ఇబ్బందులు పడితే దుర్భరమైనటువంటి జీవితం గడుపుతూ ఎప్పటికప్పుడు జ్వరాల బారిన పడుతూ వాళ్ళు దినం ఒక గండంలాగా గడిచేటువంటి పరిస్థితుల్లో 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే స్థానికంగా ఈ ప్రాంతానికి సంబంధించి సోదరుడు వెంకట శేషయ్య వాళ్ళని నా దృష్టికి తీసుకురావడం జరిగింది. గతంలో అనేక సందర్భాల్లో వెళ్ళాం, తహసీల్దారులతో పోరాడాం. ఆ రోజు తహసీల్దారులను కూడా దీనికి సంబంధించి మీరు ఇవ్వాల్సిందే ఇళ్ల స్థలాలు అంటే ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం కనీసం ఇళ్ల స్థలాల మీద దృష్టి పెట్టినటువంటి సందర్భం లేదు. అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఈ స్థలానికి సంబంధించి స్థానికంగా ఉండేటువంటి వాళ్ళని పక్కన పెట్టి ఇతరు నెల్లూరులో ఉండేటువంటి వాళ్ళందరూ వచ్చి ఆక్రమణలు సాగించడం జరిగింది. కొంతమంది అయితే ఏకంగా ఆక్రమించి లేఅవుట్లు కూడా వేసి అమ్ముకోవడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో మొదటి విడతలో 7 ఎకరాలు స్థలాన్ని సేకరించి వీళ్ళందరికీ ఇవ్వాలి అనేటువంటి నిర్ణయం తీసుకుని దాదాపుగా ఒక 250 ప్లాట్లు 260 ప్లాట్లు వేసాం. మొదట్లో ఆ 260 ప్లాట్లు వేయడం, ఇక్కడ వీళ్ళందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించడం ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రమోహన్ రెడ్డి గారికి కడుపు మండి, ఒక పక్క ఇది దేవాదాయ శాఖ భూమి అంటాడు, రేపు వాళ్ళు ఎక్కడ ఇల్లు కడతారంటారు, రకరకాలైనటువంటి ఇబ్బందులు పెట్టి కొంతమందిని పురమాయించి కోర్టులకు పంపించి ఏదో ఒక విధంగా అవరోధాలు కల్పించాలని చూస్తే వాటన్నిటిని అధిగమించి ఈ 7 ఎకరాల్లో దాదాపుగా 260 ప్లాట్లు ఇవ్వడం పూర్తి చేసి, దానితో పాటు మాకు సరిపోవడం లేదు అని అడిగితే మరొక 7 ఎకరాలు దానికి సంబంధించినటువంటి స్థలాలను చూసి మొత్తం 520 ప్లాట్లు 14 ఎకరాలు వేయడం జరిగింది. ఇది దాదాపుగా మీరు చూసి ఉంటారు, వెంకటాచలం జాతీయ రహదారికి చెందినటువంటి నెల్లూరు చెన్నై రహదారిలో జాతీయ రహదారిలో ఉన్నటువంటి ప్లాట్. ఈరోజు ఇక్కడ అంకణం దాదాపుగా 1,20,000 రూపాయలు అమ్ముతుంది. ఒక్కొక్క పేదవాడికి 9 అంకణాల స్థలం కేటాయించాం. అంటే దాదాపుగా 10 లక్షల రూపాయలు పేదవాడికి సంబంధించి ఆ ఇంటికి సంబంధించినటువంటి స్థలాన్ని అప్పచెప్పడం జరిగింది. ఎక్కడన్నా చూస్తే ఇది ఎంత బ్రహ్మాండంగా ఇటువంటి లేఅవుట్లు అన్ని ఒక ఈ లేఅవుటే కాదు, ఒక సర్వేపల్లి నియోజకవర్గంలో నెల్లూరు జిల్లాలో ఆంధ్ర రాష్ట్రంలో ఇంత పెద్ద స్థాయిలో ఏ విధంగా ఊళ్ళు నిర్మించాం అనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ. లేఅవుట్ నామ్స్ ప్రకారం ఏదో సాదాసీదాగా వేసినట్టు కాకుండా లేఅవుట్ నుడా నామ్స్ ప్రకారం తీసుకుని దాని ప్రకారం ఈరోజు వేయడం జరిగింది. అంటే 10 లక్షల రూపాయలు విలువ చేసేటువంటి ప్లాట్ వాళ్ళకి ఇవ్వడంతో పాటు ఇళ్లు మంజూరు చేయించి ఆ ఇళ్ల నిర్మాణ బాధ్యత కూడా స్థానికంగా ఉండేటువంటి పెన్షనర్ల లాంటి వ్యక్తులు తీసుకుని ఆ ఇళ్ల నిర్మాణం కూడా పూర్తి చేయించడం జరిగింది. ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి సందర్భంలో ఇళ్లు చూస్తే వాళ్ళు అనేటువంటి మాట, మేమందరం దురదృష్టవంతులం, ఇళ్లు నిర్మించుకోగలిగాం జగనన్న పుణ్యాన, ఇళ్లు కట్టుకోగలిగాం, మిగిలినటువంటి మౌలిక సదుపాయాలకు సంబంధించి మమ్మల్ని పట్టించుకునేటువంటి నాథుడే కరువయ్యాడు, మా ముఖం చూసేటువంటి వ్యక్తే లేకుండా పోయాడు. అదే జగనన్న గాని వచ్చుంటే మిగిలినటువంటి సిమెంట్ రోడ్లు, డ్రైన్లు పూర్తయ్యాయి అని చెప్పడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఈరోజు ఒకసారి చూస్తే 180 ఇళ్లు పూర్తి చేశాం.
ఆ రోజు దాదాపుగా జగన్ అన్న ఉన్నప్పుడు 120 ఇళ్లు పూర్తి చేస్తే 120 మంది ఆక్రమణలోకి వెళ్ళాయి. మిగిలినటువంటి 60 ఇళ్లు కూడా దాదాపుగా పూర్తి అయితే వాళ్ళకి కరెంటు కనెక్షన్లు ఇవ్వడానికి ఇబ్బంది పెడుతున్నారు ఈరోజు. దానివల్ల పాపం ఇళ్లు కట్టుకోలేక అర్ధాంతరంగా ఆపివేసి ₹1 డబ్బులు ఇవ్వకుండా వాళ్ళ నానా ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది. దానికి సంబంధించినటువంటి దాంట్లో ఈరోజు ఒక్కొక్క ఇంటికి ₹1,80,000 ఇంటికి మంజూరు చేయడమే కాకుండా ₹35,000 వడ్డీ లేనటువంటి రుణం ఇచ్చాడు. ₹15,000 అక్కడ సంబంధించినటువంటి ఇసుక ఉచితంగా ఇచ్చాడు. సర్వేపల్లి నియోజకవర్గంలో సిఎస్ఆర్ నిధులతో ఎస్టీలు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఒక్కసారి క్షేత్రస్థాయిలో ఇళ్లు పరిశీలించి చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి అబద్ధం ఈరోజు చెప్పారు. పాపం మంచిది, నాకు సంబంధించి నాకు తోచింది కాదు, ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే ఒక స్లోగన్ తీసుకొచ్చారు. జగనన్న కాలనీ చంద్రబాబు కహాని అని ఇంద్రసేన్ అని చెప్పి సోషల్ మీడియాలో పనిచేస్తాడు, తీసుకొచ్చాడు. అది జగనన్న కాలనీ చంద్రబాబు కహాని అని చెప్పి ఆ కాలనీ ముందు అది పెట్టారు. పాపం జగనన్న కట్టినటువంటి ఇళ్ళు ఉంటే దానికి సంబంధించి పూర్తి చేయలేదు, అందుకని అక్కడ ఒక బ్యానర్ పెట్టాడు, జగనన్న గృహం చంద్రబాబు ద్రోహం అని చెప్పి. కాబట్టి నువ్వు ద్రోహం చేసేటువంటి వాడివి, కహానీలు వినిపించేటువంటి వాడివి, కథలు చెప్పేటువంటి వాడివి, అభివృద్ధి అంటే ఏమిటో తెలియనటువంటి వాడివి, అమరావతో మరొకటో ఏదో రకరకాలైనటువంటి పేర్లు చెప్తా కాలయాపన చేసేటువంటి వాడివి తప్ప పేదవాడిని గురించి ఆలోచన చేసేటువంటి తత్వం కూటమి ప్రభుత్వానికి కానీ చంద్రబాబు నాయుడుకి కానీ ఎప్పుడు ఉండదు అనేటువంటిది సందర్భంగా స్పష్టం చేస్తూ ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ జిల్లా వ్యాప్తిగా అన్ని నియోజకవర్గాల్లో కూడా మేము ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాలు కానీ మేము కట్టినటువంటి ఇళ్లు కానీ అన్ని కూడా చూపిస్తాం. ఆ లబ్ధిదారులతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తాం, మీడియా ముందు మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తాం, మీడియా కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేయొచ్చు, మీడియా కూడా మాకు సంబంధించినటువంటివన్నీ చూపించవచ్చు. కాబట్టి ప్రతిదానికి సిద్ధంగా ఉన్నాం. ఎవరు ఎక్కడొచ్చినా సరే ప్రతి విషయంలో కూడా ఎక్కడా భయపడకుండా, ఎక్కడ అడుగు వెనక్కి వేయకుండా ఖచ్చితంగా ప్రజలకు సంబంధించినటువంటి ఇళ్ల నిర్మాణంలో మీ చేసేటువంటి తప్పుల్ని ఎత్తి చూపిస్తాం, జగనన్న చేసేటువంటి అభివృద్ధిని చూపిస్తాం, తప్పనిసరిగా అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలుస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఒక్క మాటతో ఇక్కడికి వచ్చేసినటువంటి పాపం స్థానిక నాయకులు, కార్యకర్తలు, ఇక్కడ ఉన్నటువంటి నివాస యోగ్యంగా పాపం ఇళ్లు మార్చుకున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి గృహస్థులు, అదేవిధంగా చాలా మంది మీడియా మిత్రులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు మరలా తిరిగి ముఖ్యమంత్రి రావాలని, ఈ ప్రాంతంలో ఉండేటువంటి ఇళ్లు నిర్మించుకున్నటువంటి వాళ్ళందరూ ఆశలు ఆకాంక్షలు ఫలించాలని ఆ భగవంతుడు ఆశీస్సులు. ఈరోజు ఇంటిలో ప్రతి దగ్గర జగనన్న పుణ్యాన్ని మేము కట్టుకున్నాము అని అంటే జగన్మోహన్ రెడ్డి గారి జన్మకి అంతకన్నా ఏం అవసరం, జన్మ ధన్యమైనట్టు లెక్క. ఇంతమంది నిరుపేదలు అయా కళ్ళంబడి నీళ్లు తెచ్చుకుంటూ ఈరోజు వాళ్ళు భావోద్వేగానికి గురవుతూ మేము జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యాన ఇళ్లు కట్టుకోగలిగాము